ఎందుకంటే దాదాపు 45 సంవత్సరాల కింద 40-42 సంవత్సరాల కింద ఐటీఐ ప్రారంభమైంది. ఐటీఐ ప్రారంభమైనప్పుడు 60 మంది విద్యార్థులతో ప్రారంభం చేశారు. ఈరోజు 600 మందికి ట్రైనింగ్ ఇస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న పరిస్థితులలో మనగారికి ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపెండ్ అయ్యారు, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కింద ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందో ఇవన్నీ దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీధరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టాటాతో మాట్లాడి టాటా గ్రూప్ ద్వారా కూడా ఆర్థిక సాయం కంప్యూటర్లు కానీ బిల్డింగ్లు కానీ మనకు కాన్స్టిట్యూషన్ సంబంధించిన అవసరం అవకాశం మంత్రులు వచ్చింది, మున్సిపల్ వచ్చింది, మిగతా వచ్చింది. ఈ ద్వారా ఏంటంటే ఒకసారి ట్రైనింగ్ చేసుకొని బయటకు వెళ్తే ఉద్యోగ భద్రత అంటే ప్రియారిటీ బేస్ మీద ఉద్యోగం వచ్చే మానసిక కార్యక్రమం చెప్పారు. ఎందుకంటే ఐటీఐ పార్టీ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు చూడలేదు. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో వృత్తి విద్యతో పాటు టెక్నాలజీని కూడా సింక్రనైజ్ చేసినప్పుడు మాత్రమే మీకు భవిష్యత్తులో ఆలోచనలు ఈ ప్రభుత్వం అందించడం జరిగింది. ఏవైతే ఈ షార్ట్ టర్మ్ కోర్సులో ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్సులతో సమయం తక్కువ, 3 నెలల లోపల కోర్సులో కొంత నైపుణ్యత వస్తుంది. వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్న సర్టిఫికేట్ కూడా జరుగుతుంది. 6 షార్ట్ టర్మ్ ప్రవేశపెట్టారు. దాని ద్వారా సర్టిఫికేట్తో పాటు వాళ్ళ ఇంకో భద్రత ఏంటంటే వాళ్ళు జాబ్ చేసుకుంటే ప్రియారిటీ ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళు ఏదైనా సంవత్సరం పెట్టుకుంటా అంటే ఆ సర్టిఫికేట్ వేసిన బ్యాంక్ వల్ల లోన్ కూడా ఇస్తారు. అటువంటి ఈ ప్రాసెస్ మీకు ఇబ్బందులు ఉంటే ఏమాత్రం కూడా ఆలోచించకుండా మన అక్కడ రండి, చూద్దాం, మాట్లాడడం చెప్పిన తర్వాత మీ అందరినీ అర్థం చేస్తారు. ఎందుకంటే మీకు అదృష్టం మంచిగా ఉండి గడిచిన 5-6 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ మార్పులు జరిగి బిల్డింగ్ వచ్చినప్పుడు ఎంత కోల్పోయి బిల్డింగ్ చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది, సంతోషం ఉంది. తప్పకుండా మీకు కూడా ఆ పాత బిల్డింగ్ లోబట్టి కొత్త బిల్డింగ్ వ్యవస్థ ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల శాంక్షన్ ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు చెప్పారు. 600 మంది విద్యార్థుల 80 మంది మహిళా అమ్మాయిలు చెప్పారు. తప్పకుండా వాళ్ళకు కూడా వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా వాష్రూమ్ ఫెసిలిటీ అయితే ఒక 15 రోజులు అంటే ఎప్పుడైనా మొదలుపెట్టి మీకు వర్షం జూన్ లోపల మీకు ఏర్పాటు చేస్తాం. బిల్డింగ్ కూడా డిజైన్ చేసి ఇప్పుడున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని వచ్చే 30 సంవత్సరాలకు ఏంటి ఎట్లా ఉంటుందని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు సంబంధించిన ఐటీఐకి సంబంధించిన మిగతా బిల్డింగ్ కూడా తప్పకుండా పాత కొత్త కట్టి ఏర్పడుతుంది. దానికి సమయం పడుతుంది. వాష్రూమ్స్ మొత్తం ఇంటిని తయారు చేస్తాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కింద ఏదైతే ఫ్యాషన్ టెక్నాలజీ వచ్చిందో ఇక్కడ పైన దగ్గర స్టార్ట్ చేసిన అమ్మాయి నాకు కానీ నాకు పోస్ట్ శాంక్షన్ అయినటువంటి డబ్బులు కింద పెట్టుకోవాల్సింది అమ్మాయి కూడా తయారు చేస్తుంది. ఇప్పుడు కూడా పోస్ట్ ఎంప్లాయ్ చేసి ఈ జీరో నుంచి ఏర్పాటు తప్పకుండా తీసుకుంటాను. కోర్స్ మాత్రం దీంతో పాటు మీకు ఏ రకమైన సౌకర్యాలు పిల్లలందరూ చెప్తాను. మేము ఉన్నది దీనికోసం మీకు మీరు చేస్తున్నాం. ఏ రకమైన సమస్య మోమాటం తప్పకుండా పరిష్కారం చేయాలి. కలెక్టర్ ఇబ్బంది ఏ రకమైన సమస్యలు పరిష్కరిస్తాం. మీరు మాత్రం ఈ కోర్సుల మీద దృష్టి పెట్టి పూర్తి నైపుణ్యం సాధించి బయటికి మార్కెట్లో పోతే ఇప్పుడు ఇది ఎవరి మీద ఆరోగ్యం వచ్చే అవకాశం వేరే వ్యవస్థ అన్ని సౌకర్యాలు సిద్ధంగా. దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కలెక్టర్ గారు చొరవ రాపల్లిల బ్యాంకు కార్యాలయంలో ఒక 6 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండు. అక్కడ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వాళ్ళు కూడా ఈ కార్పెంటర్లు వాళ్ళు కార్పెంటర్లు మేసర్లు వీళ్ళందరికీ 100 మంది అక్కడ ఉండి ట్రైనింగ్ చేసుకోవద్దు. ఒక 3 నెలల కోసం శాంక్షన్ అయిపోయింది. టెండర్ కూడా నాకు తెలిసి ఒక 10 నెలల బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. బిల్డింగ్ స్టార్ట్ అయితే ఆడ కూడా ఎవరి కోర్సు ఇంప్లిమెంట్ చేసుకుంటూ రాపల్లి ల్యాండ్ కూడా జరిగింది. ఆడ కూడా అన్స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వీళ్ళ కోసం చేస్తున్నాం. లేకపోతే చదువుకోలేని వాళ్ళ కోసం కూడా కార్పెంటర్ కానీ లేకపోతే గోల్డ్ స్మిత్ కానీ ఇట్లా మేసన్ కానివ్వండి సెంట్రింగ్ కానివ్వండి ఎక్కడ ఉద్యోగ అవకాశం దొరుకుతూ ఆ ట్రైనింగ్ కోసం పెట్టడం జరిగింది. వాళ్ళు అక్కడిని 3 నెలల వరకు 100 మందికి 3 నెలల నుండి వసతి కూడా ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల ప్రతి 3 100 మంది పేద బతికేస్తారు. వాళ్ళ వృత్తి విద్య వాళ్ళ వృత్తి పని చేసుకోవచ్చు. నేను సొంతం సెంట్రింగ్ కూడా తీసుకున్నా దాన్ని కూడా బ్యాంకు నుంచి సహకారం ఏర్పాటు చేస్తాం. ఇట్లా మా ఆలోచన అంతా ఎవరు ఖాళీ ఉంటాము. ఎవరు కూడా ప్రత్యేకంగా నా యోగాలు మాత్రం ఎవరు
కాకపోతే డిపార్ట్మెంట్ చేయాలని ఆలోచన ప్రతి ఒక్క కుటుంబం మా డిపార్ట్మెంట్ మా కుటుంబం ఉండదని తెలుగులో పనిచేసుకునే పని ఈ రకంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దాన్ని విశ్లేషణ చేస్తున్నారు. వచ్చిన వర్షాలు అదే పనిచేసుకోకుండా ఒక 7-8 సంవత్సరాలు కొంచెం ఆరోగ్యశ్రీ కొంచెం చూడాలి. తప్పకుండా దాన్ని మళ్ళీ ఉడిపించి మళ్ళీ దారిని పెట్టి హైదరాబాద్కు అన్ని భగవంతుడు ఆశ్రయిస్తే ఒక 5-6 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ మంత్రాలయం ఖర్చు పెట్టి మంత్రాలయం ఉద్యోగాలు పెట్టి మన పిల్లలకి కాకుండా బయట పిల్లలు కూడా ఒక ఉద్యోగాలు వచ్చే ఇండస్ట్రీ బయట కూడా శాంక్షన్ జరుగుతుంది. అది ఒక 2-3 ఏళ్ళుగా పూర్తి అయిపోయి ఉద్యోగాలు ఒక 5,000 ఉద్యోగాల దాకా మనం తీసుకోవడం కాబట్టి అటెండ్ తర్వాత 5,000 ఉద్యోగాలు వస్తాయి. బయటకు వెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది. సో స్కిల్ డెవలప్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న టైంలో ఏఐ టెక్నాలజీ నుంచి చాలా జాబ్స్ ఆబ్సలీట్ అయిపోతాయి. అంటే ఎవరైనా 20 సంవత్సరాలు నేర్చుకున్నారు, 20-30 సంవత్సరాల ముందు క్యాలిగ్రఫీ లాంటి నేర్చుకున్నారు. ఆ జాబ్ ఇప్పుడు లేదు. సేమ్గా లాస్ట్ 10 years నేర్చుకున్నారంటే నెక్స్ట్ 10 years ఆ జాబ్ కూడా ఉంటుంది. సో మనం ప్రతిసారి మనకి ఒక జాబ్ చేయాల్సింది ఒక బిజినెస్ చేయాల్సింది అంటే మన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఎక్కడైనా ఉంటాయి. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాలో 4 ఏటీసీ ఏర్పాటైంది. ఇంకా ఒక ఏటీసీ ఇన్ ప్రాసెస్ ఉన్నాయి. మనకి మంచిర్యాల, నర్సపూర్లో, మందమర్రిలో, జన్నారాలో అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్. ఇది మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఏ ఎస్కిల్కి డిమాండ్ ఉంది, మనం ఉన్న స్టూడెంట్కి ఆ స్కిల్ ఇస్తే వాళ్ళకి జాబ్ మంచిగా వస్తుంది. ఆ ఆలోచనతోటి ఈ కొత్తగా ఏర్పాటైంది. అన్ని మసీన్ ఏమైనా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ మసీన్స్ బయట పని జరుగుతున్నాయి.